Today we are discussing about insurance accounts. Insurance accounts are mainly classified into two types: life insurance accounts and general insurance account. So life insurance means one person life. That means our insurance. For example, మనం మన పైన ఇన్సూరెన్స్ చేయించుకుంటే కనుక దట్ ఈస్ కాల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్. అండ్ సెకండ్ ఈస్ జనరల్ ఇన్సూరెన్స్ అకౌంట్. జనరల్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ మెయిన్లీ dealt about companies and vehicles and marine insurance. That means any business organization doing general insurance. So for example, vehicle insurance is the best example for the general insurance. So actually insurance is nationalized in 1956. So the main source of the insurance companies are premium. Premium means consideration of regular payments, that is called premium. So premium is the main source for the insurance companies. సో అంటే కంపెనీలకి ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చిన మెయిన్ ఇన్కమ్ని మనం ప్రీమియంగా తీసుకోవాలి. The insurance companies are governed by the IRDA 1999. IRDA means ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1999. అంటే మన ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన అన్ని ఇంప్లిమెంటేషన్స్ మనం ఐఆర్డిఏ ద్వారా మాత్రమే చేయగలం. సో ఐఆర్డిఏ అనేది ఇన్సూరెన్స్కి సంబంధించి మెయిన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలో అకౌంట్స్ వేయాలి అంటే 3 టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఆ 3 ఫార్మేట్స్లో ఫామ్ ఏ వచ్చి రెవెన్యూ అకౌంట్. రెవెన్యూ అకౌంట్ మీన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని గురించి తెలియజేసే అకౌంట్, దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ అకౌంట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక సంవత్సర కాలంలో వచ్చే ప్రాఫిట్స్ని కానీ లాసెస్ని కానీ డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అనేది కంపెనీ యొక్క ఆస్తి అప్పులను గురించి తెలియజేసేది. సో మరి ఈ 3 ఫార్మేట్స్ అనేవి మనకి ఇన్సూరెన్స్ కంపెనీలో షెడ్యూల్స్గా డివైడ్ చేసి పెట్టారు. సో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి అంటే షెడ్యూల్ నెంబర్ 1 నుండి మొదలుకొని షెడ్యూల్ నెంబర్ 14 వరకు మనకి ఇన్సూరెన్స్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది ఇందులో డిసైడ్ చేసి పెట్టారు. సో మరి దానికి సంబంధించిన షెడ్యూల్స్ని వి డిస్కసింగ్ నౌ. సో నెంబర్ 1 షెడ్యూల్ ఈజ్ ప్రీమియం. సో ఫస్ట్ ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం అండ్ సింగిల్ ప్రీమియం. ఫస్ట్ ఇయర్ ప్రీమియం, దట్ మీన్స్ మనం ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ పాలసీ కట్టినప్పుడు దాన్ని ఫస్ట్ ఇయర్ ప్రీమియం అంటాము. సో రెన్యువల్ ప్రీమియం, సో ఎవ్రీ ఇయర్ మనం ప్రీమియం అనేది పే చేస్తూనే ఉండాలి. సో మన ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మనం ఇన్సూరెన్స్ అనేది పే చేయాలి. దట్ మీన్స్ ఫస్ట్ మనం ఒక 10 ఇయర్స్ టర్మ్ పాలసీ కనుక తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మనం మన ప్రీమియం అమౌంట్ను పే చేయాలి. అలా పే చేసే అమౌంట్ని రెన్యువల్ ప్రీమియం అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ప్రీమియం. సింగిల్ ప్రీమియం అంటే ఒకేసారి మనం పే చేసే ప్రీమియంని సింగిల్ ప్రీమియం అంటాము. అంటే కొన్ని రకాలైన లైఫ్ ఎండోమెంట్ పాలసీస్లో ఈ సింగిల్ ప్రీమియం అనేది మనం చూడొచ్చు. సో ఈ 3 రకాలైన ప్రీమియమ్స్ అనేవి మన ఇన్సూరెన్స్ కంపెనీస్కి లాభంగా తీసుకోవచ్చు. సో మరి ఈ 3 రకాలైన ప్రీమియమ్స్కి అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, అంటే ఏదైనా ప్రీమియం అవుట్ స్టాండింగ్లో ఉంటే గనక దాన్ని యాడ్ చేయాలి. అండ్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో అవుట్ స్టాండింగ్ ఉన్న ప్రీమియంని లెస్ చేయాలి. సో ఇవన్నీ చేస్తే ఇక్కడికి టోటల్ ప్రీమియం అనేది మనకి తెలిసిపోతుంది. సో నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్ ఎక్స్పెన్సెస్. సో కమిషన్ ఇక్కడ ఏమన్నారు చూడండి అమ్మా, ఎక్స్పెన్సెస్ అన్నారు. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? మన ఇన్సూరెన్స్ కంపెనీ కమిషన్ ఏజెంట్స్కి ఇచ్చే అమౌంట్. సో అలా ఇచ్చే అమౌంట్ మొత్తాన్ని కమిషన్ ఎక్స్పెన్సెస్గా తీసుకున్నారు. సో అంటే ఇప్పుడు మనకి ప్రీమియం అయితే కంపెనీకి ఎలా ఇన్కమో కమిషన్ అనేది వాళ్ళకి, అంటే వాళ్ళకి ఇన్ ద సెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎక్స్పెన్సెస్గా తీసుకుంటారు. అందులో నెంబర్ 1 వచ్చేసి
కమిషన్ పెయిడ్. సో మరి కమిషన్ పెయిడ్ అనేది డైరెక్ట్ కమిషన్. సో మరి ఫస్ట్ ఇయర్ కమిషనా, రెన్యువల్ కమిషనా, సింగిల్ కమిషనా, మనం పైన ఎన్ని రకాలైన ప్రీమియమ్స్ అయితే చేస్తామో అన్ని రకాలైన ప్రీమియమ్స్ పైన వాళ్ళకి కమిషన్ అనేది పే చేయాలి. సో నెక్స్ట్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. ఒకవేళ రీఇన్సూరెన్స్ కనుక ఉంటే దానిపైన కమిషన్ అనేది మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్. సో కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్, కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్ని లెస్ చేసిన తర్వాత వచ్చేది నెట్ కమిషన్. ఈ నెట్ కమిషన్ని మనం ఏం చేయాలి అంటే నెంబర్ 1 ఎక్స్పెన్సెస్గా తీసుకుంటాము మన స్టేట్మెంట్లో. సో షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్. మరి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆల్రెడీ వి లెర్న్ వాట్ ఈజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ బ్యాంక్ అకౌంట్స్. సో బ్యాంక్ అకౌంట్స్లో మనం ఎలాంటి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అయితే నేర్చుకున్నామో అలాగే ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని రకాలైన ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కలిపి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని మనం చెప్పాలి. సో అంటే అందులో ఏముండొచ్చు, ఎంప్లాయీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, రెంట్ రేట్స్ ఉండొచ్చు, రిపేర్స్ ఉండొచ్చు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉండొచ్చు, లీగల్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, ఇంకా సో మెనీ ఐటమ్స్ అంటే డిప్రిసియేషన్ అని, తర్వాత మెడికల్ ఫీజ్ అని, ఆడిటర్ ఫీ, ఇట్లా చాలా రకాలైన ఐటమ్స్ అనేవి మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ నెంబర్ 4. షెడ్యూల్ నెంబర్ 4 వచ్చేసి బెనిఫిట్స్ పెయిడ్. సో మరి బెనిఫిట్స్ పెయిడ్, ఎవరికి బెనిఫిట్స్ పే చేస్తాము, ఎలాంటి బెనిఫిట్స్ మనం పే చేయాలి అంటే మన దగ్గర ఎవరైతే ప్రీమియం చేయించుకుంటారో వాళ్ళు ఒకవేళ చనిపోయినట్లయితే లేదా వాళ్ళ యొక్క ప్రీమియం టైం కనుక ఎండ్ అయినట్లయితే, అంటే వాళ్ళ యొక్క ప్రీమియం టైం ఎంతవరకైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. సో 10 ఇయర్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక తీసుకున్నట్లయితే ఎట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు నాకు 30 ఇయర్స్ అనుకోండి, 30 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రీమియం కనుక నేను స్టార్ట్ చేసినట్లయితే 10 ఇయర్స్ పాలసీ మాత్రమే నేను తీసుకుంటాను. అంటే 40 ఇయర్స్ అప్పుడు వాళ్ళు నాకు పే చేయాలి. అలా పే చేసే అమౌంట్నే మనం ఏమనాలి అంటే బెనిఫిట్స్ పెయిడ్ అని అంటాము. సో అంటే మనకి లాభం కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అది పే చేయాల్సిన అమౌంట్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది కాబట్టి దాన్ని బెనిఫిట్స్ పెయిడ్ అని అంటాం. మరి బెనిఫిట్స్ పెయిడ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే కింద చూపించిన విధంగా కొన్ని రకాలుగా ఉన్నది. అందులో నెంబర్ 1 వచ్చేసి ఇన్సూరెన్స్ క్లైమ్స్. సో మరి ఇన్సూరెన్స్ క్లైమ్స్ అనేవి ఎప్పుడెప్పుడు పే చేయాలి అంటే బై డెత్. ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకున్న పర్సన్ కనుక మరణించినట్లయితే వెంటనే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది పే చేయాలి. సో మరి ఈ డెత్ అనేది ఎలాంటి డెత్ అయి ఉండాలి, యాక్సిడెంటల్ డెత్ అయి మాత్రమే ఉండాలి. ఒకవేళ న్యాచురల్ డెత్ని కానీ తర్వాత ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చే డెత్ని కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పే చేయడానికి తీసుకోరు. సో నెక్స్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. సో ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ మీన్స్ సో 10 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ 10 ఇయర్స్ ప్రీమియం పాలసీ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ టైంకి పే చేసేది మెచ్యూరిటీ. సో నెక్స్ట్ యాన్యుటీస్. యాన్యుటీస్ మీన్స్ ఒక్కొక్కసారి ఇయర్ వైజ్ పేమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని రకాలైన ఇన్సూరెన్స్ పాలసీస్ పే బ్యాక్ పాలసీస్ అని ఉంటాయి. అట్లాంటి వాటికి యాన్యుటీస్ పే చేయడం. అండ్ అదర్ బెనిఫిట్స్లో సరెండర్స్, బోనస్ ఇన్ క్యాష్, బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం. సో మరి మనకు బోనస్ అనేది క్యాష్ రూపంలో అయినా రావచ్చు. మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కనుక కరెక్ట్గా పే చేస్తున్నట్లయితే కంపెనీస్ మనకి బోనస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అమౌంట్ సీడెడ్ ఇన్ రీఇన్సూరెన్స్, అమౌంట్ యాక్సెప్టెడ్ ఇన్ రీఇన్సూరెన్స్. సో ఇక్కడి వరకు ఈ బెనిఫిట్స్ పెయిడ్ అనేది వరకు వేస్తే మనకి ఫార్మేట్ నెంబర్ 1 అయిపోతుంది. సో ఫార్మేట్ నెంబర్ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ తెలుసుకోవాలి. మరి సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ ఎలా తెలుస్తుంది అంటే A minus B minus C. సో మరి వాట్ ఈజ్ A, వాట్ ఈజ్ B, వాట్ ఈజ్ C? సో A మీన్స్ ప్రీమియం ఎర్న్లో A టోటల్ A వరకు
ప్రీమియం ఎర్న్డ్ అంటే కన్సిడరేషన్, యాన్యుటీస్ గ్రాంటెడ్, ప్రాఫిట్ ఆన్ రియలైజేషన్ ఎసెట్స్ ఇవన్నీ తీసుకుంటే టోటల్ ఏ వస్తుంది. ఆ తర్వాత కమిషన్ ఎక్స్పెన్సెస్ మనం చెప్పుకున్నాం కదా, అది షెడ్యూల్ నెంబర్ 2. అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇది షెడ్యూల్ నెంబర్ 3. సో ఇక్కడి వరకు వేసిన తర్వాత షెడ్యూల్ నెంబర్ 4లో బెనిఫిట్స్ పెయిడ్ని తీసుకుంటే మనకి ఫార్మేట్ నెంబర్ ఏ అయిపోయింది. సో ఫస్ట్ ఫార్మేట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి టోటల్ సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ తెలియాలి. మరి సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ తెలియాలి అంటే ఏ మైనస్ బి మైనస్ సి అంటే టోటల్ రెవెన్యూలో నుండి మనకు ఉన్న ఎక్స్పెన్సెస్ 2, 3, 4 షెడ్యూల్స్లో ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేసినట్లయితే మనకి సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ అనేది తెలుస్తుంది. సో మరి సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం అప్రోప్రియేషన్స్లో డివిడెండ్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్ లేదా ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్, ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్ అనేది మనకి కంపల్సరీ ఐటమ్. ఎందుకు? భవిష్యత్తులో వచ్చే ఏవైనా నష్టాలని రికవరీ కోసం మనం ముందుగానే రిజర్వ్ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం. అండ్ మన కంపెనీకి కనుక ఎక్కువ లాభాలు వచ్చినట్లయితే అప్పుడు డివిడెండ్ షేర్ హోల్డర్స్కి పే చేయాలి. ఇలా ఈ రెండింటిని మైనస్ చేయాలి. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ ఫండ్స్ ఫర్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్, ఇంకా ఏమైనా ఫండ్స్ కనుక మిగిలి ఉంటే దాన్ని ఏమనుకోవాలి మనం? బ్యాలెన్స్ బీయింగ్ ఫండ్స్ ఫర్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్ అనాలి. అంటే భవిష్యత్తులో వచ్చే వాటి కోసం మనం ఉంచుకున్న అమౌంట్. సో మరి ఇక్కడి వరకు వేసిన తర్వాత ఫస్ట్ ఫార్మేట్ మనకి అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ పాలసీ హోల్డర్స్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం వేసుకున్న రెవెన్యూ అకౌంట్, ప్రీవియస్లో మనం చెప్పుకున్న రెవెన్యూ అకౌంట్ ఏదైతే ఉంటుందో దీన్నే పాలసీ హోల్డర్స్ అకౌంట్ అనాలి. ఈ పాలసీ హోల్డర్స్ అకౌంట్లో నుండి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మొట్టమొదటిసారిగా తీసుకునే అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ పాలసీ హోల్డర్స్ అకౌంట్ అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ బీయింగ్ ఫండ్స్ ఫర్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్ అని ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్నే మనం ఏం చేయాలి? ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎవ్రీ కంపెనీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా ఉంటే ఇక్కడ రాసుకోవాలి. అక్కడికి టోటల్ ఏ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అదర్ దెన్ దోస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ వన్ని మనం ఇక్కడ రెవెన్యూ అకౌంట్లోనే తీసుకున్నాము. ఎక్కడ? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో షెడ్యూల్ నెంబర్ 3 కింద. సో ఇప్పుడు ఏం చేయాలి? రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉన్నట్లయితే అవి ఇక్కడ తీసుకుంటాం. అండ్ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూస్ ఏమైనా తగ్గినట్లయితే అది, ఆ తర్వాత ఇంకా ఏమైనా ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఉంటే అవన్నీ తీసుకొని టోటల్ బి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ప్రాఫిట్ ఆర్ లాస్. సో మరి మీరు చెప్పండి అమ్మా, ప్రాఫిట్ ఆర్ లాస్ మనకి ఎలా తెలుస్తుంది? టోటల్ ఇన్కంలో నుండి టోటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్. సో కాబట్టి ఇప్పుడు మనం ప్రాఫిట్ కానీ లాస్ కానీ తీసుకుంటాం. సో మరి ప్రాఫిట్ వచ్చేసింది. ప్రాఫిట్ వచ్చిన వెంటనే మనం ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్స్ చేయాల్సిన అకౌంట్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్. మనకి ఏవైనా ట్యాక్స్ కనుక ఉంటే ఆ ట్యాక్స్కి సంబంధించిన ప్రొవిజన్ని ఫస్ట్ టైం వీ హ్యావ్ టు క్రియేట్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ట్యాక్స్కి పోను ఇంకా మిగిలిన ఇన్కమ్ ఏదైనా ఉంటే దాన్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్గా మనం తీసుకుంటాం. ఆ తర్వాత అప్రోప్రియేషన్స్ అంటే బ్యాలెన్స్ ఎట్ ద బిగినింగ్, ఇంటర్మ్ డివిడెండ్, ప్రపోజ్డ్ డివిడెండ్, ట్రాన్స్ఫర్ టు రిజర్వ్, ఇవన్నీ ఆల్రెడీ మనం బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి అప్రోప్రియేషన్స్ని అయితే చేసామో అవే అప్రోప్రియేట్స్ని ఇక్కడ కూడా తీసుకుంటాము. ఈ అప్రోప్రియేట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ క్యారీడ్ ఓవర్ టు బ్యాలెన్స్ షీట్. రిమైనింగ్ ప్రాఫిట్ ఎంతైతే మిగులుతుందో ఆ రిమైనింగ్ ప్రాఫిట్ మొత్తాన్ని మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్లోకి తీసుకోవాలి. సో మరి బ్యాలెన్స్ షీట్ వచ్చేసి మళ్ళీ షెడ్యూల్ నెంబర్ 5 నుండి షెడ్యూల్ నెంబర్ 14 వరకు మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది. సో మరి షెడ్యూల్ నెంబర్ 5లో మొట్టమొదటిది షేర్ క్యాపిటల్. ఆల్రెడీ మీరు అందరికీ తెలుసు షేర్ క్యాపిటల్ అంటే ఏంటో. సో కాబట్టి షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? కాల్డప్ క్యాపిటల్, అందులో నుండి కాల్స్ అన్పెయిడ్ ఏమైనా ఉంటే తీసేసి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తే రిమైనింగ్ ది షేర్ క్యాపిటల్. ఆ తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి?
మనం నేర్చుకున్నాం ఎప్పుడో థర్డ్ సెమ్లోనే. ఎన్ని రిజర్వులు ఉన్నాయి? 7 టైప్స్ ఆఫ్ రిజర్వ్స్ వీ హ్యావ్. ఆ రిజర్వులన్నీ షెడ్యూల్ నెంబర్ 6 కింద తీసుకోండి. షెడ్యూల్ నెంబర్ 7 బారోయింగ్స్. బారోయింగ్స్ అంటే ఏంటి? వేరే వాళ్ళ దగ్గర నుండి మనం తీసుకునే ఎలాంటి డబ్బులనైనా కూడా, ఎలాంటి అప్పునైనా కూడా మనం ఏమనాలి? బారోయింగ్స్. అందులో డిబెంచర్స్ అవ్వచ్చు, బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి వచ్చిన డబ్బులై ఉండొచ్చు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ టు షేర్ హోల్డర్స్. షెడ్యూల్ నెంబర్ 8 అనేది మళ్ళీ సబ్ షెడ్యూల్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో షెడ్యూల్ నెంబర్ 8 లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో షెడ్యూల్ నెంబర్ 8A ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. షెడ్యూల్ నెంబర్ 8B అసెట్స్ హెల్డ్ ఓవర్ టు ది లయబిలిటీస్. సో ఇక్కడ వరకు షెడ్యూల్ నెంబర్ 8B అయిపోయింది. సో నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్. సో లోన్స్ అనేవి ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకున్న లోన్స్. అందులో ఎలాంటివై ఉండొచ్చు? సెక్యూరిటీ వైజ్ క్లాసిఫికేషన్, బారోవర్ వైజ్ క్లాసిఫికేషన్, పర్ఫార్మెన్స్ వైజ్, స్టాండర్డ్ అండ్ నాన్ స్టాండర్డ్, మెచ్యూరిటీ వైజ్. సో ఇక్కడి వరకు అంటే షెడ్యూల్ నెంబర్ 9 వరకు మనకి బ్యాలెన్స్ షీట్లోని ఒక్క పార్ట్ అయిపోయింది. అండ్ షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్. మన కంపెనీకి ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ ఇక్కడ తీసుకోండి. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమేమి ఉంటాయి? గుడ్ విల్, లీజ్ హోల్డ్, ఇన్సూరెన్స్ బిల్డింగ్, అట్లాంటివన్నీ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్, అడ్వాన్సెస్, షెడ్యూల్ నెంబర్ 12. అండ్ షెడ్యూల్ నెంబర్ 13 కరెంట్ లయబిలిటీస్. షెడ్యూల్ నెంబర్ 14 ప్రొవిజన్స్ అండ్ షెడ్యూల్ నెంబర్ 15 మిసలేనియస్ ఎక్స్పెండిచర్. ఇవన్నీ తీసుకుంటే మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ అనేది చూడండి. ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఏంటేంటది? షేర్ హోల్డర్స్ ఫండ్లో షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకొని ఫెయిర్ వాల్యూ, చేంజ్ వాల్యూ ఏమైనా ఉంటే దాన్ని ఇక్కడ తీసుకుంటే సబ్ టోటల్. ఆ తర్వాత బారోయింగ్స్. ఆ బారోయింగ్స్ అనేవి మళ్ళీ కొన్ని రకాలుగా ఉన్నాయి చూసుకోండిరా. ఇవన్నీ వేస్తే 7. ఇక్కడికి సబ్ టోటల్ అయిపోతుంది. సో ఈ 2 రకాలైన సబ్ టోటల్ అయిన తర్వాత టోటల్. సో ఇక్కడ మనం టోటల్ ఏదైతే వేసామో ఇక్కడికి బ్యాలెన్స్ షీట్లోని ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ చూసారు కదా మీరు, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. సోర్సెస్ అంటే ఏంటి? మనకి మన కంపెనీలో ఉన్న పెట్టుబడులన్నింటినీ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇది బ్యాలెన్స్ షీట్లోని ఒక టైప్, ఒక వన్ సైడ్ పార్ట్ అనమాట, వన్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే మనకి ఉన్న అప్లికేషన్స్, మన ఫండ్స్ అనేవి ఎలా ఖర్చు అయిపోతాయి అనేది అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ నుండి సెకండ్ పార్ట్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ పార్ట్లో మనకి ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అదే అమౌంట్ మనకి ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 14 తర్వాత చివరికి అంటే నెట్ కరెంట్ అసెట్స్, మిసలేనియస్ ఎక్స్పెండిచర్ అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ కూడా అదే అమౌంట్ రావాలి. ఇలా 2 అమౌంట్లు ఎక్కడైతే ఈక్వల్గా అయిపోతాయో అక్కడికి మనకి బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అయినట్టు. సో అంటే ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 7 వరకు వేసిన తర్వాత సబ్ టోటల్ తర్వాత ఫండ్స్ ఫర్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్ వేసి అక్కడ టోటల్ చేయండి. అక్కడికి ఫస్ట్ పార్ట్ వీ హ్యావ్ టు కంప్లీటెడ్. అండ్ దెన్ సెకండ్ పార్ట్ వచ్చేసి మళ్ళీ F4 పేజ్లో టోటల్ ఏ, టోటల్ బి అండ్ టోటల్ ఇక్కడికి వరకు వేస్తే బ్యాలెన్స్ షీట్లో సెకండ్ పార్ట్ అంటే ఈ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అమౌంట్ అనేది ఈక్వల్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్ అనేది ఒక 1 crore రూపీస్ వస్తే సెకండ్ పార్ట్ కూడా 1 crore రావాలి. అలా అయితేనే మన బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అయిపోయినట్టు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లం 1 నుండి నేర్చుకుందాము. మీకు కావాల్సిన నోట్స్ నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా?